ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు ఏదైతే ఒక ఛాలెంజింగ్ గా ఈ పోర్ట్ఫోలియో తీసుకోవడం జరిగింది. ఈ పోర్ట్ఫోలియో సొంతపోయిన పోర్ట్ఫోలియో కాదు. యూనియన్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నాయి, హై స్కూల్ కాడి నుంచి యూనివర్సిటీ వరకు లోకేష్ గారు పోర్ట్ఫోలియో ఇది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఆ రోజు మేమందరం కూడా చాలా మంది చెప్పినాం ఈ పోర్ట్ఫోలియో కొంచెం ఇబ్బందికరంగా అంటే కూడా లేదన్నా ఛాలెంజింగ్ గా మనం తీసుకొని చేయాలని ఆ రోజు కూడా ఆయన సీఎం గారిని అడిగి తీసుకోవడం జరిగింది. 35,000 కోట్లు ఈరోజు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కు లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత బడ్జెట్ లో పెట్టుకోవడం జరిగింది. 10కి వందనం కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఇన్ని కార్యక్రమాలు ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఈ మంచి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. యూనిఫామ్స్ కానీ ఒకటి కాదు, మళ్ళా సంవత్సరానికి 2 times ఈ మీటింగ్స్ కానీ, మెగా మీటింగులు 2 times. డిఎస్సి కూడా మొన్న పెట్టి 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రీమియర్ మన కాన్స్టిట్యున్సీలో కూడా 142 మందికి టీచర్స్ గా మొన్న సెలెక్ట్ కావడం జరిగింది. ఎందుకు చెప్తున్నారంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా డిఎస్సి పెట్టడం జరిగింది. ఈ రోజు మొన్న 16,000 మందికి మనం విజయవాడలో మీటింగ్ పెట్టి ఆ రోజు కూడా మనము లెటర్స్ ఇవ్వడం జరిగింది అందరికీ కూడా. ఆ రోజు టీచర్స్ గా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు పీలేరు ఈ హై స్కూల్ కానీ, పీలేరులో ఉండే ఎండిఓ గారు కానీ, ఎండిఓ కానీ అందరూ ఒక ముందుకు పోతున్నారు. అంతా కూడా మనము బాగా ముందుకు చదువులు బాగా చెప్పాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు తిరుపతి లాగానో, మదనపల్లి లాగానో, చిత్తూరు లాగానో మనకు చిరస్థాయిగా మేము శాశ్వతం కాదు, మా పదవులు శాశ్వతం కాదు. మదనపల్లి జిల్లా శాశ్వతం, పీలేరు సబ్ డివిజన్ శాశ్వతం, ఎల్లప్పుడూ ఉండిపోతుంది పీలేరు. మేము ఇరవై ఉండొచ్చు, లేకపోవచ్చు, పదవులు ఉండొచ్చు, పోవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ చిరస్థాయిగా ఉండే పనులే చేస్తున్నాం. హై స్కూల్ అన్ని స్కూల్ పీలేరు అంతా వాళ్ళు అరవింద వాళ్ళు తోలుతారు. అరవింద వాళ్ళు డ్రింకింగ్ వాటర్ తోలుతున్నారు, వాళ్ళు ఇస్తాడు. ఇదంతా సన్న భీమా ఇది? సన్న భీమ్ సార్, మొత్తం వాళ్ళకి గవర్నమెంట్ అన్ని స్కూల్స్, మిగతా స్కూల్స్ కూడా సన్న భీమ్. వాటర్ ఒకటి జాగ్రత్తగా పెట్టాలి. వాటర్ సాంబార్